మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దేవునికి స్తోత్రం. మంచిది. స్నేహం అనేది చాలా మాధుర్యమైనటువంటి అనుభవం. అది మరణము వరకు స్మృతులతో నిండుకున్నటువంటిది స్నేహబంధం అనేది. ప్రేమ బంధం కన్నా, భార్యాభర్తల బంధం కన్నా స్నేహబంధం చాలా విలువైంది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, భర్తతో భార్య చెప్పుకోలేని విషయాలు, భార్యతో భర్త చెప్పుకోలేనటువంటి విషయాలు, అన్నదమ్ములతో అక్క చెల్లెలతో చెప్పుకోలేనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో మనం స్నేహితులకు చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే స్నేహితుడు ఆదరిస్తాడు, స్నేహితుడు ఓదారుస్తాడు, స్నేహితుడు హక్కును చేర్చుకుంటాడు. వాడు స్నేహితుడు కనుక మనకు హాని కలగకుండా కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ స్నేహంలో ఉన్నటువంటి బంధం అలాంటిది. చూడండి, మనం పేపర్లో చూస్తూ ఉంటాం, విడదీయలేని స్నేహబంధం, వారు మరణంలో కూడా స్నేహితులుగా చనిపోయారనే వార్తలు మనం వింటూ ఉంటాం. చూడండి, ఒక స్నేహితుడు కరువు కాలంలో ఉన్నప్పుడు అతన్ని ఆదుకొని గొప్పవాడిని చేసినటువంటి సందర్భాలు మనం ఎన్నో వింటూ ఉంటాం. నిజమే సంగమా, ఎంతమంది స్నేహితులు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ అంత్య దినములలో మనం చూసినట్లయితే స్నేహితుల మధ్యలో పగలు పెంచుకొని ప్రాణానికి ప్రాణంగా ఉన్న స్నేహితులు సైతము వారు పగలు పెంచుకుంటున్నారు, కక్షలు పెంచుకుంటున్నారు, ఈర్ష్యలు పెంచుకుంటున్నారు. ఆ స్నేహ బంధంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని అంతా కూడా పోగొడుతూ ఉన్నారు. కనుక బైబిల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, మనల్ని ప్రేమించే స్నేహితుడైన యేసయ్యట విడువక మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే విడువక నేను ప్రేమిస్తున్నానంటే లోకములో ఉన్న స్నేహాలు కొన్ని విడిచిపెడతారు. స్వార్థం పెరిగినప్పుడు, ఆస్తి పెరిగినప్పుడు, అంతస్తులు పెరిగినప్పుడు, వారి మధ్యలో ఈర్ష్య ద్వేషాలు పెరిగినప్పుడు ఒకవేళ విడిచిపెట్టే అనుభవాలు వస్తే రావచ్చు. అందరూ అలా ఉంటారని కాదు, కొంతమందిలో అలా వస్తే రావచ్చు. కానీ బైబిల్ సెలవిస్తుంది, మనం ఆరాధించే దేవుడు విడువక ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ప్రేమించినప్పుడు ఆయన అంటాడు, ప్రాణం పెట్టేవాడు ఎవడు ఉండడు, స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవాడు ఎవడు ఉండడు. ఏదైనా ప్రమాదాలు వస్తే తప్పించుకుంటారు. కానీ నా దేవుడు మనం ఆయనతో స్నేహం చేయటానికి ఆయన మనకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ త్యాగాన్ని చేసినటువంటి ఆ స్నేహితునితో నేటికి నమ్మకంగా చేస్తున్న ఆ స్నేహాన్ని బట్టి మనం ఎలా చేస్తున్నాం? ఆ స్నేహితుని రుణం తీర్చుకుంటున్నామా? ఆ స్నేహితుడిని గణపరుస్తున్నామా? ఆ స్నేహితుడికి విలువిస్తున్నామా? ఆ స్నేహితుడి ప్రేమలో కొద్దిగైనా మనం అనుభవిస్తున్నామా? ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఏ స్నేహితుడైనా ఆదరించి ధైర్యపరిచిన తర్వాత ఆ స్నేహితుడిని గుండెల్లో మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. ఒక చిన్న సమయంలో 10 రూపాయలు సహాయం చేస్తేనే ఆ వ్యక్తిని మనం మర్చిపోలేము. ఏదో కొత్త ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు, మనం ఎవరు తెలియని పరిస్థితిలో అక్కడ ఎవరైనా వ్యక్తి మనల్ని ఆదుకున్నప్పుడు, మనకు సహాయం చేసినప్పుడు, ఒక పూట అన్నం పెట్టినప్పుడు ఆ వ్యక్తిని బ్రతికున్నంత కాలం జ్ఞాపకం చేసుకుంటామే. మన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఒక్క రక్తపు చుక్క కూడా తనలో దాచుకోలేదు. కారణం ఏంటంటే నీవు అతనితో స్నేహం చేస్తావని, నీవు అతనితో స్నేహంలో నమ్మకంగా ఉంటావని, అతని స్నేహాన్ని నువ్వెన్నడూ విడిచిపెట్టకుండా దాన్ని కలుషితం చేయవని, కపటం లేని ప్రేమ చూపిన ఆ స్నేహంలో అదే ప్రేమ నువ్వు చూపుతావని, నేటికి ఆ ప్రేమ నీ పట్ల మమకారం కలిగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, బైబిల్లో ఆయనని అమితంగా ప్రేమించినటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన తీర్మానాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. చూడండి, ఆ స్నేహాన్ని ప్రేమించినటువంటి వాడు, ఆ స్నేహాన్ని అలవర్చుకున్నటువంటి వాడు
ఆ స్నేహం కొరకు ఏం చెయ్యాలని తప్పిస్తున్నాడంటే, నన్ను స్నేహించినటువంటి స్నేహితుడిని నేను చేరుకోవాలి. అతడు నా కొరకు బహుమానం దాచి ఉంచాడు, నేను అతన్ని చేరుకోవాలన్న ఒకే ఒక తపన అతను అంటున్న మాట ఏమిటంటే, నన్ను ఉన్నతమైనటువంటి పిలుపుతో పిలిచి నన్ను స్నేహం చేశాడు. సామాన్యంగా పిలవలేదు నన్ను, తనతోనే స్నేహం చేయాలని, తనతోనే ఉండాలని, తన స్మృతులు తెలియచేయాలని, తను చేసిన త్యాగాన్ని తెలియపరచాలని నాతో స్నేహం చేశాడు. ఆ స్నేహం విడువని బంధం, అది యుగ యుగములు ఉండే బంధం కనుక అతడు అంటాడు, క్రీస్తు యేసునందు కలుగు బహుమానము నిమిత్తము నేను ఏ పిలుపుతో పిలువబడినానో ఆ పిలుపు ప్రకారంగా నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ పౌలు గారు తెలియజేస్తున్న ఒక 4 అద్భుతమైన మాటలు అక్కడ రాయబడ్డాయి. ఒకటి, నీవు స్నేహం చేయటానికి ఒక ఉన్నతమైన పిలుపుతో పిలువబడ్డావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాట ఉన్నతమైన పిలుపు అని ఎందుకన్నాడంటే, ఆ పిలుపుతో నిన్నే పిలిచాడు కనుక. లోకంలో గనులు ఉన్నారు, వాళ్ళని ఎంచలేదు. లోకంలో యోగ్యులు ఉన్నారు, వాళ్ళని ఎంచలేదు. లోకంలో ఐశ్వర్యవంతులు ఉన్నారు, వారిని ఎంచలేదు. లోకంలో సౌందర్యవంతులు ఉన్నారు, వారిని లెక్క చేయలేదు. ఆయనతో స్నేహం చేయటానికి ఆ ఉన్నతమైన భాగ్యాన్ని నీకు నాకు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ పిలుపులో ఆయన అంటాడు, నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. ఎక్కడ గురి యొద్దకు? బహుమానమట క్రీస్తులో దాచిపెట్టబడిందట. క్రీస్తునందున్నటువంటి బహుమానాన్ని పొందుకొనుటకు నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. ఇప్పుడు పౌలు గారి యొక్క ఉద్దేశం అంత ఏంటంటే, నా బహుమానం క్రీస్తులో ఉంది. ఇప్పుడు నా గురి క్రీస్తు. ఇప్పుడు ఆ బహుమానం పొందుకోవాలంటే నేను క్రీస్తులా మారితే తప్ప ఆ బహుమానం నాకు దొరకదు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. క్రీస్తునందున్న ఆ బహుమానము కొరకై పిలువబడిన ఉన్నతమైన పిలుపు కొరకు గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు సింహాసనం ఉంది, కిరీటాలు ఉన్నాయి, బహుమానం ఉన్నమాట వాస్తవమే. ఆ బహుమానం క్రీస్తులో దాచిపెట్టబడింది. ఆ బహుమానం పొందుకోవాలనంటే క్రీస్తులా సాక్షాత్తు నువ్వు భూమి మీద ఆయన పోలికను ధరించి, ఆయన అనుభవాలు ధరించి, ఆయన నడిచినట్లుగా, ఆయన ఉన్నట్లుగా, ఆయన ప్రవర్తించినట్లుగా నువ్వు వాటిని ప్రయాసతో వాటిని పొందుకోగలిగితే ఆ బహుమానానికి నీవు యోగ్యునిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు పౌలు గారు అంటున్న మాట ఏమిటంటే, ఆ బహుమానము కొరకు నేను పరిగెత్తుతున్నాను అంటే అర్థం ఏంటి? ఆయనని ఆపటానికి ఒక సమూహం ఉంది, ఆయనను కూర్చోమంటానికి ఒక సమూహం ఉంది, అలాగే ఆయనకు అడ్డుగా ఉండటానికి ఒక సమూహం ఉంది. ఆ సమూహాలను తప్పించుకుంటూ అంటాడు, నా లక్ష్యము, నా గురి ఈ ఆపే వాళ్ళ మీద కాదు, నన్ను కూర్చోనేమనే వాళ్ళ మీద కాదు, లేకపోతే నాకు అడ్డుగా నిలిచిన వారి మీద కాదు, కానీ నా లక్ష్యం అంతా కూడా బహుమానం మీదనే ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అతడు నిజమైన స్నేహితుడు అని ఇతడు గ్రహించాడు. ఆ స్నేహితుడి కొరకు ఏం చేయాలంటే, స్నేహితుడిని కలుసుకోవడమే తన లక్ష్యం. తను చేసిన త్యాగాన్ని తలపోస్తూ, తన చూపిన ప్రేమను తలపోస్తూ, దాన్ని ప్రకటిస్తూ, దాన్ని ప్రత్యక్షపరుస్తూ ఆయనను కలుసుకోవాలన్నదే ఈ స్నేహితుని లక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడ బైబిల్లో ఎంతోమంది భక్తులు ఈ ఆత్మీయతను గురించి కొన్ని మాటలు రాశారు. యోబు రాస్తాడు, భూమి మీద నరుడు జీవితకాలం అంతా కూడా యుద్ధరంగం వంటిది అంటాడు. మరికొంతమంది అంటారు ఇదొక పోరాటము పోరాటము పోరాటం అంటారు. పౌలు గారు అంటాడు ఇదొక పరుగు 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 అని. చూడండి, ఏ మాట తీసుకున్నా
ఒకటి యుద్ధం అంటాడు, ఒకటి పోరాటం అంటాడు, ఒకటి పరుగు అంటాడు. అంటే నరుడు దేవుని కొరకు నిజమైన స్నేహితుడిని కలుసుకున్నట్టు కొరకు అతడు భూమి మీద పడవలసిన ప్రయాస ఏదైనా ఉంది అని అంటే అది యుద్ధరంగం అని, అది పోరాటంతో కూడుకున్నదని, అది పరుగుతో కూడుకున్నదని మాట్లాడతాడు. అంటే అక్కడ ఆ మనిషిని గురించి, ఆ విశ్వాసిని గురించి మనం ఆలోచిస్తే ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ఏదో ఒక పోరాటంలో, ఏదో ఒక పరుగులో అతను ఉన్నట్లుగా మనకు కనపడతాడు. అందుకే వారు గమ్యం పైన లక్ష్యం పెట్టి దాన్ని చేరుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వీళ్ళు ఎందుకు పరుగు అన్నాడు? పరుగును ఆపేవారు ఎవరో కొన్ని మాటలు మనం బైబిల్లో ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనకు చదువుకుందాం. దుష్టుల ఆలోచన అది నడకతో కూడుకున్నది, పాపుల మార్గమున నిలువక. పాపులు నిలుపుతారు, అపహాస్యులు కూర్చుండు చోటున కూర్చుండక. అపహాస్యకులు కూర్చోబెడతారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, క్రీస్తుతో కలిగిన ఆ ప్రేమలో ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆయన త్యాగమును ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై అతడు ఆయనను కలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఫలించి అభివృద్ధి చెంది ఆయనను కలుసుకుంటాడు. ఇప్పుడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆగొద్దు, కూర్చోవద్దు, పరుగుతో ఎందుకు పోల్చాడై అంటే ఆపేవాళ్ళు ఎవరై అంటే దుష్టుని యొక్క ఆలోచన ఆపుతుంది. నీ ఆలోచన ప్రకారంగా నడిచినప్పుడు నేను మహిమలో చేర్చబడతాడు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే దుష్టుని యొక్క ఆలోచనలు అవి మనల్ని ఆపుతాయి. దుష్టుడెవరు? లోకస్తుడు. అంటే నిన్ను ఆపేవేమిటి? లోక సంబంధమైనటువంటి ఆలోచనలు. అది బతుకుదెరువు గురించి కావచ్చు, అది భవిష్యత్తు గురించి కావచ్చు, లేదా నీ హృదయాన్ని తృప్తిపరిచే కార్యాలను గురించి కావచ్చు, లేదా నీ శరీర ఇచ్ఛలను గురించి కావచ్చు, నీ మనసుకు నచ్చిన పద్ధతుల గురించి కావచ్చు, నీ మనసుకు పుడుతున్న ఆలోచనలను బట్టి కావచ్చు. అవి దుష్టుని ఆలోచనలు, అవి నీ ఆత్మీయ పరుగును ఆపుతాయి. అందుకే అపోస్తలుడైన పౌలు అతడితో స్నేహం చెయ్యటానికి అతడు అంటాడు, నేను బహుమానము ఎవరిలో ఉందో చూస్తున్నాను, అతన్ని చేరుకోవటానికి, ఆ స్నేహితుడిని కలుసుకోవటానికి నేను ఈ ఆలోచనను పక్కన పెట్టి త్యాగం చేసిన ఆ ఆలోచనలతోనే నేను పరిగెత్తుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అపోస్తలుడైన పౌలు అనేక సంఘాలను కడుతూ ఆ సంఘాలకు బోధించిన ఒకే ఒక అంశం ఏమిటంటే, నేను మిమ్మలను క్రీస్తుకు మాత్రమే ప్రదానం చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనతో స్నేహం చేయటానికి మాత్రమే ప్రదానం చేశాను, ఆయనను తెలుసుకోవటానికే మిమ్మల్ని ప్రదానం చేశాను, ఆ ఒక్క పురుషునికే మిమ్మల్ని ప్రదానం చేశాను అన్నాడు. కానీ ఆదాము మనసును, ఆ అవ్వ మనసును అపవాది పాడు చేసినట్లుగా మీ మనస్సులను పాడు చేస్తుందేమోనని నేను భయపడుతున్నానని ఒక హెచ్చరిక మాత్రం చేశాడు. కట్టాడు. క్రీస్తు రూపములో ధరించడానికి అన్ని విధాల పరిపూర్ణంగా తీసుకొచ్చాడు. వాస్తవికమైన మార్గాన్ని చూపించాడు. మంచి చెడులను వివరించాడు. క్రీస్తుకు కలిగిన స్వారూప్యం ఏమిటో ప్రత్యేకంగా చూపించగలిగాడు. దాన్ని పొందుకోవటానికి కలిగిన అనుభవాలు ఎలా ఉండాలో అతడు అనుభవం ద్వారా ప్రత్యక్షపరిచాడు. కానీ ఒక మాట చెప్పాడు ఏంటంటే, నీ మనసు పాడు చేసేవాడు ఒకడు ఉన్నాడు లోకంలో, వాడి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. వాడు కానీ ఒకవేళ నీ మనస్సును పాడు చేశాడా, నీ స్నేహితుడికి నువ్వు దూరమైపోతావు. నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడికి నువ్వు దూరమైపోతావు. కనుక పౌలు గారు అంటాడు, ఆ ఆలోచనల వైపు నేను చూడకుండా బహుమానం ఎవరిలో ఉందో ఆయన వైపు చూస్తూ నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సింపుల్గా చెప్పేశాడు ఒక మాట ఏంటంటే, బహుమానం పొందుకోవటానికి ప్రయాసపడుతున్న సంగమా, బహుమానము కొరకు, కిరీటము కొరకు నిరీక్షణ కలిగి ఉన్న సంగమా, నేడో రేపో ప్రభు ప్రత్యక్షమవుతాడని విశ్వాసముతో ఎదురు చూస్తున్న సంగమా, బహుమానము క్రీస్తులో ఉంది. ఇప్పుడు క్రీస్తు యొద్ద బహుమానం పొందుకోవాలంటే ఆయన యొద్దకు వెళ్ళగలిగినటువంటి అనుభవం నువ్వు సంపాదించాలి. ఆయనను చేరుకోగలిగినటువంటి
ఆయన స్వారూప్యాన్ని నువ్వు సంపాదించుకుంటే ఆయనను చేరగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ మట్టుకు నీలాగా ఉండి నాకు పాటలు పాడటం వచ్చు, ప్రవచించడం వచ్చు, ప్రార్థన చేయటం వచ్చు, సహవాసంలో ఉన్నాను తెలుసు, అనేకుల గురించి నేను నేర్చుకున్నాను, బైబిల్ అంతా 10 సార్లు చదివాను, పరలోకం నాకే అంటే కుదరదు. అది బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే ఆయన వలె మారితే తప్ప ఆయన యుద్ధకు మనం చేర్చబడలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, అపహాస్యకులు ఉంటారు. దైవికమైన మాటలను అపహాస్యం చేసేవాళ్ళు. అది ఎలా అవుద్ది? అది కాదది, అది రాంగ్, అది డాక్ట్రిన్ కాదది. వాళ్ళు అలా చెప్పలేదు, పెద్దలు అలా బోధించలేదు, బైబిల్లో అలా లేదు. ఇగో ఇలా ప్రవర్తించిన వాళ్ళు ఇలా ఉన్నారు. వీళ్ళు తర్కవాదం, వీళ్ళు అపహాస్యకులు, పరుగు నాపేటటువంటి వారు, వైరాగ్యాన్ని ఆపేటటువంటి వారు, ఆసక్తిని చల్లార్చేటటువంటి వారు. ఈ గుంపుని అంటాడు ఆయన, నేను వారి వైపు చూడట్లేదు కానీ నా లక్ష్యం కనిపిస్తుంది నాకు. చూడండి, ఒక గురి ఒక వ్యక్తికి కనిపించినప్పుడు అతడిలో ఆసక్తి పెరుగుతుంది కానీ తగ్గదది. చేరువ అవుతున్న కొలది దాహం పెరుగుతూ ఉంటుంది, చేరువ అవుతున్న కొలది ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది, చేరువ అవుతున్న కొలది శక్తి పొందుకుంటూ ఉంటాం, చేరువ అవుతున్న కొలది నిరీక్షణ బలపరచబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చల్లారిపోయేది కాదు ప్రియదేవుని బిడ్డలారా. నీకు ఆ ఉన్నతమైన బహుమానం కనబడుతున్నప్పుడు, దానివల్ల నువ్వు ఒక కిరీటాన్ని ధరింపజేయబోతున్నావు, యుగ యుగములు ఏలుబడి చేయబోతున్నావు అని నీకు చేరువుగా ఉన్నప్పుడు నీ సంతోషం అధికం కావాలి, నీ భారం అధికం కావాలి, నీకున్నటువంటి సమస్త ఆత్మీయ అనుభవాలు అవి రెట్టింపు కావాలని కానీ తరిగిపోకూడదు. ఎందుకంటే నువ్వు బహుమానం ఎక్కడుందో నువ్వు తెలుసుకోగలిగావు. దేవునికి స్తోత్రం. చాలామంది దాన్ని గ్రహించలేక క్రీస్తులో ఉంది కానీ క్రీస్తులా మారాలి. దాన్ని సాహసించడానికి మనం నడుమును కట్టుకోవాలి, ప్రయాసపడాలి, తగ్గించుకోవాలి ఎంతకైనా. ఎందుకంటే సింహాసనం మీద ఏలుబడి చేసేవాడు, నోటి మాటతో సమస్తాన్ని చేయగలిగిన వాడు, నిన్ను నన్ను మార్చడానికి ఒక రెప్పపాటులో శక్తి కలిగిన వాడు, ఆయన ఎందుకు కానీ ఒక క్రమాన్ని పెట్టాడంటే నీకు నీవుగా తెలుసుకుంటే తప్ప దాన్ని రుచి నువ్వు చూడలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని తప్పించుకొని ఆయన అంటాడు, నేను లక్ష్యం వైపు పరిగెత్తుతున్నాను. చూడండి, నోవాహు ఓడను సిద్ధపరిచేటప్పుడు ఆ ఓడ ఆరారవుతూ కొండపైకి ఇంకా కొంచెంలో చేరుకుంటుంది అనగా ఒక కాకిని విడిచిపెట్టాడు. ఆ కాకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఎంతో కాలంగా ఆయన మేపిన మేతకు అలవాటు పడ్డది, ఓడలో తిన్నది, ఓడలో అనుభవించింది, ఓడలో పక్షులను చూసింది, ఓడలో మృగాలను చూసింది, ఓడలో జంతువులను చూసింది, ఓడలో కాపరిని కూడా చూసింది, మేత ఇస్తున్న కాపరిని. కృతజ్ఞత లేదు. బయటికి వెళ్ళిందా, దాని స్వభావాన్ని చూపించింది. ఆ నీటిపైన తేలాడుతున్నటువంటి ఆ జంతువులు చనిపోయిన మృగాల మీద వాలి అది వాటిని పొడుచుకొని తినటం ప్రారంభించింది. దాని స్వభావం అదే. అది మళ్ళీ తిరిగి రాలేదు. ఓడలో యజమాని నిరీక్షణతో ఉన్నాడు, బయటికి పంపించానే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోమని, రాలేదు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఆశీర్వదించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత వారి పట్ల ప్రణాళిక కలిగి వారు ఒక సాక్ష్యంగా ఉండి ఆత్మను పట్టుకొస్తారేమోనని, వారు ఒక దీవెనకరంగా ఉండి ఒక పరిచర్యకు సహకారులుగా ఉంటారేమోనని, వారు అభివృద్ధి పరచబడి అనేకులకు సాక్షులుగా ఉంటారని ఆ ఓడ యజమాని వారిని చావకుండా, ఆ నీటిలో ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఓడలోనికి పేరు పెట్టి పిలిచి వాటికి ఆహారం ఇచ్చి పోషించాడు. కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయింది. ఒక పావురాన్ని విడిచిపెట్టాడు. ఆ పావురం వెళ్ళి ఒక ఒలీవ మొక్కను తెంపుకొని అది మరలా తిరిగి ఓడలోనికి వచ్చింది. ఆ ఒలీవ మొక్క తీసుకొచ్చిన పావురం చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇంకా కొద్ది రోజుల్లో నీరంతా జలమయమైపోతుంది, ఇంకిపోతుంది, అప్పుడు మనము కొండపైన ఆగుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలు నిలుపుటకు దానికి అక్కడ స్థలం లేదు. అంత జలమయమై ఉంది, అంత చనిపోయినటువంటి పశువులతో నిండిపోయింది, అది దుర్గంధంతో నిండిపోయింది. కాలు నిలుపుటకు దానికి స్థలం లేదు కనుక అది ఓడలోనికి వచ్చిందట. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము దాని ఆశలు గతించిపోవును అని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది మనకి. అది దుర్గంధం కొట్టేది, అది పాపముతో నిండుకునేది. అందులో మాటలు అవి నిన్ను హత్య చేసేవి, అందులో అలవాట్లు నిన్ను బానిసలుగా మార్చుకునేవి. అందులో ఉన్నది ఏది కూడా దేవునికి ప్రయోజనం కానప్పుడు దానిపైన నీకు మనస్సు ఎందుకు, దానిపైన నీకు ఆలోచన ఎందుకు? చూసారా, ఆత్మీయ స్నేహాన్నైనా తెంపుకోగలుగుతున్నాం కానీ అందులో అలవాటు మానుకోలేకపోతున్నామే. అది ఎంత భయంకరమైందో, ఎంత పాపంలోకి లాగేదో నువ్వు ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దాన్ని పరుగుతో పోల్చాడు. నువ్వు నిలబడటానికి స్థలం లేదు, ఎక్కడ ఆగటానికి స్థలం లేదు. నువ్వు ఆగావా, అక్కడ నీకు సోది చెప్పేవాళ్ళు కలుగుతారు. నువ్వు కూర్చున్నావా, కాళ్ళు నొప్పిలేస్తున్నాయని అక్కడ అపహాస్యకులు ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఒక పరుగు పందెం. ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలని బైబిల్ సెలవిస్తుంది. ఈ పరుగులో నువ్వు ఎక్కడ ఆగినా ఆ గుంపు నిన్ను చెడగొడుతుంది, ఎక్కడ నువ్వు కూర్చున్నా ఆ గుంపు నిన్ను చెడగొడుతుంది. కనుక ఎక్కడ ఆగక నువ్వు పరిగెత్తుతూనే ఉండాలి గురి వైపుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొద్ది రోజుల్లో ఆరారోతు కొండపైన ఓడ ఆగినట్లుగా నా ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ ప్రత్యక్షమవు దినం వరకు నీ నిరీక్షణ సిగ్గుపడకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బైబిల్లో కొంతమంది పరిగెత్తారు. దేవుని బిడ్డలు దేన్ని చూసి పరిగెత్తాలని బైబిల్ సెలవిస్తుంది. పౌలు గారు అంటాడు, ఇలాంటి ప్రజలు ఉన్నారు కనుక నేను వారిని ఎవ్వరి వైపు చూడకుండా గురివైపు పరిగెత్తాను అన్నాడు. కొంతమంది ఎటు పరిగెత్తారో కొన్ని విషయాలు మనం బైబిల్లో ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. కావున న్యాయము వారికి దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనుట లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని 59:7 అండి. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుతున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. శాంతి వర్తనమును వారెరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. చాలండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వారి కాళ్ళు నిరపరాధులను చెరుపుటకు పరిగెత్తుతున్నాయట. ఎవరు అమాయకులో వాళ్ళను మోసం చేయాలని, నిరపరాధులుగా ఉన్న వారి ప్రాణాలు తీయాలని, వారి ఆత్మీయతను పాడు చేయాలని, వారి జీవితాలను నష్టపరచాలని వారి కాళ్ళు పరిగెత్తుతూ ఉన్నాయట. వారు వంకర తోవలు వాళ్ళు కలుగ చేసుకున్నారు అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. అంటే వారికి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారికి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తి, అది చూసి ఇది చూసి అలా కాదు ఇలా కాదు వాస్తవికము ఇది అని వారికై వారు నిర్మించుకున్నారట. ఆ త్రోవలన్నీ వారు నిరపరాధులను పాడు చేస్తున్నారు. ఈ రోజున గమనించండి, క్రైస్తవ బిడ్డలై ఉండి లోకస్తులకి ఏమీ తెలియదు, వాళ్ళతో స్నేహం చేసి మనం వాళ్ళని పాడు చేయట్లే. వాళ్ళు లోకస్తులు, వాళ్ళకి తెలియదు. మనం దేవుని బిడ్డలం, మనకు వాస్తవం తెలుసు, పరిశుద్ధత తెలుసు, స్నేహం ఎలా తెలుసు, మాట ఎలా తెలుసు. వాళ్ళు నిరపరాధులు, వారితో స్నేహం చేసి వారిని మనం పాడు చేయట్లేదా? వారిని ప్రేమలని పురుగులపట్లేదా? వారికి ద్రోహం చేయట్లేదా? అది ఎవరు నిర్మించుకున్న త్రోవది? అది దేవుడు నిర్మించిన త్రోవనా? నిరపరాధులను వాళ్ళు పాడు చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
వాళ్ళకేం తెలీదు. వాళ్ళని చూసి మనం ఏం చేయాలంటే వాళ్ళకి నేర్పటానికి, వాళ్ళని బాగు చేయటానికి, వాళ్ళ కొరకు పూట పడటానికి, వాళ్ళని ప్రేమించే విషయంలో నీ ప్రాణం పోగొట్టుకోవటానికి దేవుడు మనల్ని ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున జాగ్రత్తగా వినండి. ఎవరితో మన స్నేహం? నువ్వు స్నేహం చేస్తున్నప్పుడు ఒకవేళ ఆత్మీయతలో ఎక్కువగా తెలియని వాళ్ళు ఉండి ఉండవచ్చు. వాళ్ళతో నీ ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళతో నీ ఆలోచన విధానం ఎలా ఉంది? వాళ్ళను వశపరచుటకు నీ మాటల్లో ఉన్నటువంటి వాస్తవమా అబద్ధమా ఎప్పుడైనా నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు న్యాయమును జరిగించరు అని బైబిల్ సెలవిస్తుంది. మరొకసారి చదవండి అన్నమాట. కావున న్యాయము వారికి దూరముగా ఉన్నది, నీతి కలుసుకొనటలేదు. చూడండి ప్రియమైన వారలారా, అక్కడ వారి త్రోవలు వంకర త్రోవలు అని ఉన్నాయి. అంటే యేసయ్య నిర్మించిన త్రోవ ఒకటే, ఆ త్రోవ తప్ప మరొకటి లేదు అన్నాడు. ఆ త్రోవలో నడిచేటప్పుడు కుడి ఎడమలకు తొలగిపోకు అన్నాడు. ఆ త్రోవలో నడుస్తున్నప్పుడు ఆయన అంటాడు, వారు మీ తట్టు తిరగాలి కానీ మీరు వారి తట్టు తిరగకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లోకస్తులతో స్నేహం అని వాళ్ళు మన దగ్గరికి రావట్లేదు, కానీ మనం పోయి స్నేహం చేస్తున్నాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మనల్ని ఎవరు పాడు చేయట్లేదు, మనం పాడు చేస్తున్నాం. వాళ్ళకు తెలియదు, వాళ్ళు నిరపరాధులు. వాళ్ళకు నీతి తెలీదు, వాళ్ళకు భక్తి తెలీదు, వాళ్ళకు ఆలోచన తెలీదు, వాళ్ళకు వాస్తవం తెలీదు. వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు, మనతో స్నేహం చేసినప్పుడు మనము వారిని పాడు చేస్తున్నామా, వారిని మనం బాగు చేస్తున్నామా? ఏ త్రోవను నిర్మించుకుంటున్నావు? కనుక ప్రియమైన వారలారా, పరుగు తీసి అతడు బహుమానం పొందుకున్నాడు. వీళ్ళు వాళ్ళని చెరపటానికి పరుగులు తీస్తున్నారు, వారిని పాడు చేయటానికి పరుగులు తీస్తున్నారు. కనుక ఈ రోజున మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, నిరపరాధులుగా అంటే వాస్తవం తెలవని వారితో మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్త. వారితో స్నేహం చేసేటప్పుడు మన ప్రవర్తన వారికి ఆయాసకరంగా ఉండకూడదు. మన ప్రవర్తన వారిని పాడు చేయాలన్న మనసు రాకూడదు. మన ప్రవర్తనను చూసి వారు భయపడాలి. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట బైబిల్లో, నిన్ను బట్టి జనులు నాకు భయపడేలా చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నీ పైన దేవుడు ఏముంచాడు? ఆయన మహిమనుంచాడు. నీ పైన దేవుడు ఏముంచాడు? ఆయన మహిమనే ఉంచాడు. దానిని బట్టి వాళ్ళు భయపడాలన్నాడు. కానీ విచిత్రం చెప్పంటారా, ఏ దైవికమైన వాతావరణంలో పెరిగిందో, ఏ దేవుడు మా దేవుడని ప్రజలందరూ చూసేటట్లుగా గవిని ముందు గుడారం వేసుకొని జీవించారో, యాకోబు సంతానములో దీనా మరొకసారి ప్రజలను చూస్తానని వెళ్ళింది. ఆ ప్రజలు చూసిన వెంటనే ఆమె మీద మోహించారు. అప్పుడు తాను వాళ్ళని పాడు చేయటానికి దోహదపడింది. ఆమె ప్రవర్తన, దేవుని బిడ్డలో ఉండవలసిన పరిశుద్ధత, దేవుని బిడ్డలో ఉండవలసినటువంటి ప్రార్థనా జీవితం, దేవుని బిడ్డలో ఉండవలసినటువంటి దేవుని మహిమ వాళ్ళు చూడలేకపోయారు. వాళ్ళు చూసి, నువ్వు బాగున్నావు, ప్రార్థన ద్వారా నీ ముఖము తేజస్సుతో నిండుకుంది, అలంకరణ లేకపోయినా నువ్వు అందచందాలతో ఉన్నావు అని పొగడగానే దీన జీవితాన్ని పాడు చేసుకుంది. ఆ మహిమ దేనికి పోయింది? ప్రియమైన వారలారా, జాగ్రత్త. నిరపరాధులను చెరుపుతున్నాం. నిరపరాధులను. వాళ్ళు కాదు మనల్ని పాడు చేసేది, వాళ్ళు కాదు మనలో దూరి మనకి అన్యాయం చేసేది. మనమే వారికి ద్రోహం చేస్తున్నాం, మనమే వారిని పాడు చేస్తున్నాం. వారిని ఎడ్యుకేట్ చేయవలసింది, వారికి బోధించవలసింది, వారికి నేర్పవలసింది, వారి కొరకై ప్రాణత్యాగం చేయవలసింది, వారు ఉన్న మనస్తత్వాన్ని మనం మార్చుకోవలసింది, వారిని మనం వశపరుచుకొని వారిని దేవుని సన్నిధిలో స్థిరపరవలసింది. ఏం చేస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
నిజ స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెట్టి త్యాగం చేశాడు. నేటికి ఆ ప్రేమలో, ఆ స్నేహంలో మార్పు లేదు. నువ్వు ఏ స్నేహాన్ని కోరి ఆయన నమ్ముతున్నావు? ఏ స్నేహాన్ని కోరి ఆయన సిలువ వేస్తున్నావు? ఏ స్నేహాన్ని కోరి నువ్వు అనేకమైన శ్రమల పాలవుతున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. ఆ ఆ ఆ ఆ నా యజమానికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు. ఇదిగో ఒకడు పరిగెత్తుతున్నాడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అనుకొని ఆ ఆ ఆ ఆ ఆ ఆ అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అందుకు నయమాను రెట్టింపు వెండి తీసుకొని మన బ్రతిమాలి ఆ ఆ ఆ ఆ ఆ చాలండి. చూడండి, ఇక్కడ గెహజీ పరిగెత్తుతున్నాడు. అప్పటి వరకు సేవకునితో పరిగెత్తాడు. అప్పటి వరకు సేవకుని పక్క నుండి పాటలు పాడాడు. అప్పటి వరకు సేవకుని పక్క నుండి పరిచర్య చేశాడు. అప్పటి వరకు సేవకుని పక్క నుండి గణపరచబడ్డాడు. ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నాడో వాడిలో ఒక చెడు ఆశ కలిగింది, దురాశ కలిగింది. పర్వాలేదు, నేను ఇలా చేస్తే అనుకున్నాడు. ఈ దొంగతనం చేస్తే పర్వాలేదు అనుకున్నాడు. ఈ పాపం చేస్తే పర్వాలేదు అనుకున్నాడు. పరుగున వెళ్ళి దాన్ని తెచ్చుకున్నాడు. ఏమైపోయాడు? ఎవరితో పరిగెత్తుతున్నాడు? దేని కొరకు ఆశపడి పరిగెత్తాడు? వాడి జీవితం ఏమైపోయిందండి? ఎవడి దగ్గర ఉండవలసిన కుష్టు తిరిగి వాడు పొందుకున్నాడు. ఈ రోజున బాగా జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. అన్యుడి దగ్గరికి వెళ్ళి, లోకస్తుడి దగ్గరికి వెళ్ళి ఒక దేవుని బిడ్డ లోక సంబంధంగా ప్రవర్తించినప్పుడు వాని మీదున్న శాపము, దరిద్రత సమస్తము నీ వెంటొస్తుంది. వీడు కాలుతున్న రాళ్ల మధ్యలో ఉన్నాడు. సేవా విధానం అంతా తెలుసు. ఒక సేవకుడికే వాని గుణం తెలిస్తే దేవునికి తెలీదా? వాడు పరుగున పోయాడు, తెచ్చుకున్నాడు, దాచిపెట్టాడు. సేవకుడి దగ్గరకు వచ్చి నటిస్తున్నాడు. అమాయకుడిలాగా, బుద్ధిమంతుడిలాగా, పరిచారకుడిలాగా, నేనేం చేయలేదు అన్నట్టుగా నటిస్తున్నాడు. అప్పుడు అడిగాడు సేవకుడు, గెహజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఏమీ తెలియని అమాయకుడిలాగా ముఖం పెట్టాడు. ఎన్ని సంవత్సరాలైందండి వాడు పరిచర్య చేయబట్టి? ఎంతకాలమైంది పరిచర్య చేయబట్టి? అంత నమ్మకంగా ఉంటేనే కదా ఈ సేవకుడు పక్కన ఉన్నాడు గెహజీ అని గుర్తించగలిగాడు నయామాను. ఎప్పుడు సేవకుని పక్కన ఉండేవాడు వీడే అని గ్రహించే కదా రిసీవ్ చేసుకున్నాడు రథం మీద నుంచి దిగి వచ్చి. వాడు తెచ్చుకున్నాడు శాపాన్ని. యేసయ్య చెప్తున్నాడు, లోక సంబంధమైంది, శపితమైంది, దాన్ని ముట్టొద్దు. దాన్ని ఎప్పుడైతే ముడతావో ఆ శాపం తెచ్చుకున్నాడు. కుటుంబానికి దాన్ని అంటించాడు. నేను అంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కఠినమైన ఈ మాటలు మీ హృదయంలో చేర్చుకోండి. ఒకవేళ ప్రభు మిమ్మల్ని దర్శిస్తే మారు మనసు పొందండి. ఒక్కసారిగా
అతడి జీవితాన్ని పతనం చేసుకున్నాడు. పరిగెత్తాడు దేని కొరకు? పాపం చేయటానికి, శరీర ఆశ కొరకు, హృదయ ప్రేరేపణను బట్టి పరిగెత్తి నష్టం తెచ్చుకున్నాడు. అతడు అప్పటి వరకు దేవునితోనే ఉన్నాడు. ఈ రోజున జ్ఞాపకం చేసుకుని ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో నడుస్తున్న మన జీవితాల్లో, దేవుని కొరకు పరిగెత్తుతున్న మన జీవితాల్లో, దేవుని కొరకు ఆశపడుతున్న మన జీవితాల్లో భౌతిక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తినట్లయితే ఆ శాపం మన మీదకి తాండవిస్తుంది. నేను బైబిల్ ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను. నయామానుది ఒక ప్రతిష్ట కలిగినోడికి రావడం ఏమిటండి? నయామానుది ఒక పరిచర్య చేసినోడికి రావడం ఏంటండి? నయామానుకున్న కుష్టి తక్కువైపోయింది. అది పాల వంటి దేహంతో అతడు వెళుతున్నాడు. కానీ ఆ పాపం దేంతో వచ్చింది? వాడు ఆశపడ్డ దాంతో కాదా? వాడు కోరుకున్న దాంతో కాదా? వాడు మనసు పెట్టిన దాంతో కాదా? ఎప్పుడైతే నయామానుకు సంబంధించింది ఆశపడ్డాడో వాడితోనే తిరిగి వచ్చింది. నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, విడిచిపెట్టిన అనుభవాలు ఏవైతే ఉంటాయో మరల వాటిపైకి మనసు రావద్దు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను పెంటతో వాటిని సమానంగా ఎంచుకున్నాను, మళ్ళీ ముడితే అవి నాకు తగులుతాయని అతనికి తెలుసు. అవి ముడితే వాటికి ఉన్నటువంటి శాపం ఏంటో అతనికి తెలుసు. వాటిని తాకితే దానివల్ల వచ్చే నష్టం ఏంటో అతనికి తెలుసు. కనుక నాకు లాభకరం అనిపించేవి అంటాడు. అంటే అతడి శరీరాన్ని తృప్తిపరిచేవి, అతడి హృదయాన్ని తృప్తిపరిచేవి, అతన్ని ఘనత కలిగించేవి, అతనికి కీర్తిని కలిగించేవి, అవి నాకు ఏవి లాభకరమో వాటిని నేను పెంటతో సమానం ఎంచుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున విడిచిన వాటి అనుభవాలు మనం తాకకూడదు. అవి వాటిలో ఉన్నటువంటి ప్రతి శాపం మరల మనల్ని వెంటాడుతుంది. కనుక ఇతడు దేవుని సన్నిధిలో ఉండి దేవుని కొరకు బ్రతుకుతామని తీర్మానం చేసుకొని తుచ్చమైన వాటి కొరకు ఎప్పుడైతే పరిగెత్తాడో అతడు కుష్ఠిరోగిగా మారిపోయాడు. తన కుటుంబానికి ఆ శాపాన్ని అంటించాడు. కనుక మన జీవితంలో అలా కాకుండా మనం జాగ్రత్త పడదాం. రెండవదిగా యాకోబు పత్రిక 11వ వచనం మనం చదువుకుందాం. యాకోబు పత్రిక. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గంలో నడిచిరి, వారు కయ్యను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవలనని, బహుమానము పొందుకొనవలనని, బిలాము నడిచిన తప్పు త్రోవలో, తప్పుడు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. తప్పుడు త్రోవలో ఆతృతగా పరిగెత్తారు. వాళ్ళకి అదేమనిపించింది? మంచి త్రోవ అనిపించింది. అక్కడ ఒక ఇద్దరు పేర్లను అక్కడ మెన్షన్ చేశాడు. కయ్యను నడిచిన మార్గము, బిలాము నడిచిన మార్గము. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు పరిగెత్తిన మార్గం అది. కయ్యను ఏ మార్గంలో పరిగెత్తాడు? ఒక పెద్దవాడయ్యుండి వాడికి బాధ్యత లేదు. నా కడుపు నిండితే చాలు, నేను సుఖపడితే చాలు, నేను బాగుంటే చాలు, నాకు ఘనత వస్తే చాలు, ఇదే ఆలోచన. నేను ఎదిగాను, కాస్త అన్నం తింటున్నాను, పాలు తాగేవాడికి చేయూతనిద్దామన్న మనసు వాడికి లేదు. నేను పడిపోయిన వాడిని నిలబడ్డాను, నడవగలుగుతున్నాను, పడిపోయిన స్థితిలో ఒకడున్నాడు, వానికి చేయూతనిద్దామన్న మనసు లేదు కయ్యనికి. ఎప్పటికీ నేనే ఉండాలి, నేనే బ్రతకాలి, నేనే బాగుండాలి, నాకే పేరు రావాలి. వాడు చిన్నోడైనా పర్వాలేదు, పెద్దోడైనా పర్వాలేదు అని చంపేశాడు. కయ్యను మార్గం వంకర త్రోవ, బాధ్యత లేని త్రోవ. బిలాము ఆశీర్వదించబడినవాడు, దీవించబడినవాడు. ఒక రాజు చిత్తని గణపరుస్తున్న క్రమములో ఆశీర్వదించవలసిన ప్రజలను శపించమని చెప్పినప్పుడు ధన వ్యామోహములో పడి దానికి బానిసగై నడిచి ఆతృతతో పరిగెత్తాడట. వీడు నడవటం ఎప్పుడైతే ప్రారంభించాడో దుష్టుడు వానిలో ప్రవేశించాడు. పరిగెత్తవలసిన వాడు దుష్టుడు ప్రవేశించే డబ్బు చూపగానే ఇక ఆతృతతో పరిగెత్తుతున్నాడు. నేను కోటీశ్వరుని అయిపోతాను, రాజే నా దగ్గరకు వచ్చాడు, నేను కనపరచబడ్డాను అని ఆతృతతో పరిగెత్తాడు. నడిచినప్పుడు నీలో ఎవడు దూరాడో చూడలేదు. నడిచినప్పుడు ఎవడు మాట్లాడాడో అతడు గ్రహించలేదు. నడిచినప్పుడు ఎవరి మాటల వలన వీడు ప్రభావితమయ్యాడో చూడలేదు. కానీ ఇక ఆతృత పడ్డాడు. ఆ మాటలు విని, ఆ మాటలు వీరికి బంగారంలాగా అనిపించి, అవి బాగు చేస్తాయి అనిపించి, ఆశీర్వాదకరంగా ఉంటాయి అనిపించి
పరుగు తీసి పతనమైపోయాడు. కనుక కయ్యేను మార్గము, బిలాము నడిచిన మార్గము, అవి ఆతృతతో పాపము కొరకు పరిగెత్తిన కాళ్ళు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లాభాల కొరకు, అధికమైన లాభాల కొరకు, అధికమైన ఘనత కొరకు బాధ్యత లేని ప్రవర్తన మనం కలిగి ఉండకూడదు. దానివలన మనం విడవబడుతున్నాం. గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను. ఓ స్నేహితుడా, నిన్ను స్నేహించిన వాడు నీలో ఎక్కడ నీకు ద్రోహం చేయలేదు. ఓ స్నేహితుడా, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నీ స్నేహితుడు నిన్ను నేటి వరకు ఆయాస పెడుతున్నా, దుఃఖ పెడుతున్నా, నీ మీద నుంచి ఆయన కన్ను దృష్టి పోగొట్టలేదు. కాబట్టి ఆయన చూస్తున్నాడు. నా స్నేహితుడు నా దగ్గరికి వస్తాడన్న ఆశతో ఉన్న స్నేహితుడిని నువ్వు దుఃఖపెట్టకు, మోసం చేయకు, దగాకోరుగా మారకు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చుటకు నువ్వు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఆయన నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అని ఒక నిశ్చయత కలిగినప్పుడు అతడు ఏమి త్యాగం చేశాడో ఒక 2-3 మాటలు మనం తెలుసుకుందాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును. చూడండి, దేవుడు నా నిజమైన స్నేహితుడిని గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఇదిగో దేవుని రాజ్యంను గూర్చి. చాలండి మరలా చదవండి అన్నమాట. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నా స్నేహితుని గూర్చి నేను సాక్ష్యమిచ్చుట కొరకు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను, నా స్నేహితుని వలన కలిగినటువంటి ఈ పరిచర్యను తుదముట్టింపవలనని, దాన్ని ముగించాలని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. నేను నా ప్రాణమును ప్రియమైనదిగా ఎంచలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితుడిని చేరటానికి అతడిస్తున్న సాక్ష్యం ఏమిటంటే, నన్ను మాత్రమే కాదు, నేను మాత్రమే కాదు, నా ప్రాణమును సైతం నేను ప్రేమించట్లేదు. అంతగా నా స్నేహితుడిని నేను ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రాణాన్ని ఎందుకంత తేలిగ్గా తీసిపారేశాడంటే, ఆయన వలన పొందుకున్న ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఆ సాక్ష్యం ఏదైతే ఉందో, అది ప్రచురపరచాలని ప్రాణమును లెక్క చేయలేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. నిన్ను పిలిచిన పిలుపు, నీకు చేసిన మేలులు, నిన్ను కాపాడిన విధానం, నిన్ను లేవనెత్తిన విధానం, నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టిన విధానం, నిన్ను అనేకుల ఎదుట గణపరిచిన విధానం ఏదైతే ఉందో అది ప్రచురము చెయ్యాలన్న విషయంలోనట అతడు ప్రాణాన్ని లెక్క చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. తను ప్రాణమును. ఇప్పుడు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణమును లెక్క చేయలేదు. ప్రాణం అంటే ఏమిటి? అసలు ప్రాణం అంటే ఏమిటి? ప్రాణానికి ఏది ప్రీతికరం? దేన్ని ధిక్కరించాడు? దేనిని అసహించుకున్నాడు? చూడండి, ఒకడు అంటాడు, ఒక భక్తుడు, నా ప్రాణమా నీవు తినుము, త్రాగుము, సుఖించు. ఇది ప్రాణం. ప్రాణం ఎప్పుడు కోరుకునేది సుఖాన్ని, భోగాలను, ఆశలను, ఇచ్ఛలను. ఇప్పుడు దాన్ని అతడు విడిచిపెట్టి పెంటగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ప్రాణాన్ని కాపాడుకోవటానికి తుచ్చమైన వాటిని ఆశించి వాళ్ళు వ్యాధిగ్రస్తులుగా మారిపోయారు. ప్రాణాన్ని తృప్తిపరిచే వాటిని కోరుకొని పతనమైపోయారు వాళ్ళు. ప్రాణాన్ని ఇష్టపడే వాటి మీద మనసు పెట్టి వాళ్ళు కుష్ఠరోగులయ్యారు. కానీ ఇక్కడ ప్రాణానికి ఇష్టమయ్యి దేవునికి గురి యొద్దకు పరిగెత్తకుండా అడ్డగిస్తున్న ఆ శరీర ఇచ్చలు ఏమైతే ఉన్నాయో,
ప్రాణాన్ని తృప్తిపరిచే ఆహారం ఏదైతే ఉందో, నిద్ర ఏదైతే ఉందో, దాన్ని అతడు పెంటతో ఎంచుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రాణానికి ఏమి ఇష్టం అండి? సుఖంగా ఉండాలని ఇష్టపడుతుంది. కంటి నిండా చక్కగా నిద్రపోవాలని ప్రాణం ఆశపడుతుంది. పుష్టిగా కనపడాలని ప్రాణం ఆశపడుతుంది. బయటికి వెళ్తే చక్కగా కనపడాలని ప్రాణం కోరుకుంటుంది. చక్కటి వస్త్రాలు ధరించాలని ప్రాణం కోరుకుంటుంది. నోటికి రుచిగా ఉండాలని ప్రాణం కోరుకుంటుంది. కడుపు నిండిందా, కంటికి నిద్ర రావాలని ప్రాణం కోరుకుంటుంది. ఇప్పుడు అంటాడు, నా ప్రాణమును నేను ప్రీతిగా ఎంచుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతని ప్రాణానికి ఏమడ్డొస్తున్నాయి? సుఖమడ్డొస్తుంది. అతని ప్రాణానికి ఏమడ్డొస్తుంది? నిద్ర అడ్డొస్తుంది. అతని ప్రాణానికి ఏమడ్డొస్తుంది? రుచికరమైన ఆహారం అడ్డొస్తుంది. అతని ప్రాణానికి ఏమడ్డొస్తుంది? అతనికి విశ్రాంతి కావాలని అడ్డొస్తుంది. అతడు అంటాడు, నా ప్రాణమును నేను ఎంత మాత్రము ప్రీతిగా ఎంచుకోలే. దేని కొరకు? నా స్నేహితుడిని కలుసుకొనుటకు, బహుమానం పొందుకొనుటకు. ఈ రోజున ప్రియమైన వారలారా, సుఖభోగాల యందు ఆసక్తి కలిగి ఉన్నవాడు, నిద్రని చంపనటువంటి వాడు, కడుపును మార్చనటువంటి వాడు, ఆయనను ప్రచురము చేయు నిమిత్తము నడుమును కట్టుకున్నటువంటి వాడు బ్రతికి ఉండి చచ్చిన వానితో సమానమని బైబిల్ సెలవిస్తుంది. కడుపు నిండా భోజనం చేస్తున్నావు, కంటి నిండా నిద్రపోతున్నావు, కృతజ్ఞతను నువ్వు వ్యక్తపరుస్తున్నావా? ప్రయాసపడుతున్నావా? ప్రచురపరుస్తున్నావా? నువ్వు అలా చేస్తావనే కదా నీ కొరకు రక్తపు చుక్క బొట్టు కూడా ఉంచుకోకుండా త్యాగం చేశాడు. దేని కొరకైనా ప్రాణత్యాగం చేశాడు. నువ్వు సుఖంగా బతుకు, ఇంకా హాయిగా నిద్రపో కంటి నిండా. ఒక నిద్ర జయించలేని జీవితం, శరీరాన్ని జయించలేని జీవితం, ఆకలిని జయించలేని జీవితం, సుఖాన్ని జయించలేని జీవితం ప్రభువుని ప్రచురపరుస్తారా? ఇది అబద్ధం కాదు, నటన కాదు, వేషధరణ కాదు. ఇది ఆయన రిక్తునిగా మార్చబడ్డాడు. అందుకే అతడు అంటాడు, నాకు ఒక లక్ష్యం కనిపిస్తుంది. నా స్నేహితుడిని చేరటానికి ఆయన అడుగులు జాడలు నాకు మాదిరిగా ఉన్నాయి. నేను వీటిని పెంటగా ఎంచుకుంటున్నాను. సుఖభోగాలను విడిచిన వాడు, బైబిల్ సెలవిస్తున్నమాట, ఎవడైతే వాడు ప్రాణమును పోగొట్టుకోవాలనుకుంటాడో క్రీస్తు నిమిత్తము, వాడు తన ప్రాణమును దక్కించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మరొక మాట, లూకా సువార్త 12:19 మనం చదువుకుందాం. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనిచుందుననుకొనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవరి మగునవని అతనితో చెప్పెను. చాలండి. ఆ మాట ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ లైఫ్ను గూర్చిన ప్లాన్స్, భవిష్యత్తును గూర్చిన ప్లాన్స్ చాలా బాగా వేసుకున్నావు స్కెచ్. సుఖపడుతున్నావు, నిద్రపోతున్నావు, కడుపు నిండా తింటున్నావు, ఏదో మెలకు వచ్చినప్పుడు కూర్చొని స్తోత్రం స్తోత్రం అని 4 మాటలు చెప్తున్నావు. ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే, ఈ రాత్రి ఒకవేళ నీ ప్రాణం అడిగితే నువ్వేం చేస్తావు? పరలోకానికి సిద్ధపడ్డట. ప్రభువా, ఇదిగో బహుమానం పొందుకోవడానికి నేను నీ విషయంలో ఈ కార్యం చేశానని చెప్పుకోగలుగుతున్నామా? ప్రియమైనటువంటి దేవుని సంగమా, రాకడ సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉంటున్నాం. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నిద్రని చంపాను, ఆహారాన్ని చంపాను, శరీరాన్ని నలగొట్టుకున్నాను, ఈ గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రాణం ఎప్పుడూ తృప్తి, ఆశ, సంతోషము ఇవే కోరుకుంటుంది. కష్టాన్ని కోరుకోదు, కడుపు మార్చుకోవాలంటే ఇష్టపడదు, కన్నీరు కాల్చుదామంటే ఇష్టపడదు, వేదన అనుభవిద్దామంటే ఇష్టపడదు. కనుక దాన్ని అతడు పెంటగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. 2వ మాట కూడా చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం.
కాబట్టి నాకు కలిగినది యావత్తు ఈ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను. బహు సంతోషంగా ఖర్చు పెడుతున్నాను. నన్నును నేను వ్యయపరచుకొందును. నన్నును నేను వ్యయపరచుకొందును. మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, తన ఆహారపు అలవాట్లు, నిద్ర, శరీర అలవాట్లన్నీ కూడా చంపుకున్నాడు గురి యొద్దకు పరిగెత్తటానికి, లక్ష్యము చేరటానికి. రెండవది, అతడు అంటాడు తనకు కలిగినంత కూడా ఆ ప్రేమ కొరకు వ్యాయపరచటానికి ఇష్టపడ్డాడట. చప్పట్లు కొట్టి ప్రభుని గనపరుద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిస్వార్థంగా ఆయన ప్రాణమంతా త్యాగం చేసినందుకు ఇతడు అంటాడు, నా సంపదను నేను సంపాదించి ఇక్కడ చేసేది ఏమీ లేదు, ఆ సంపదన ఆ ప్రేమ కొరకు నేను దారపోస్తాను అని తన సంపదనను ఖర్చు పెట్టాడట, తను ఖర్చు అయిపోయాడట. ఎవరి కొరకు? స్నేహితుడిని కలుసుకోవటానికి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఆయన ప్రాణాన్ని వెల చెల్లించాడు, నువ్వు సంపదలను ఖర్చు పెట్టలేకపోతున్నావు. ప్రభు కావాలి నీకు, ప్రభు ప్రేమలు ఎదగాలని ఆశపడతావు, కానీ నీకు ఖర్చు కాకూడదు, నువ్వు ప్రయాసపడకూడదు. వెల ఇవ్వంది నీ దగ్గరికి ఏది రానప్పుడు ఆయన నీ కొరకు వెల చెల్లించి నువ్వు వెల చెల్లించలేకపోతే ఆయన నువ్వు ఎలా కలుసుకుంటావు? ఈ రోజున విస్తారమైన ఆత్మలు, కొంతమంది బ్యాంకుల్లో డబ్బులు అవి నశించిపోతున్నాయి. ఆస్తులు అమ్మలేకపోతున్నాం, ఉన్న దాంట్లో తృప్తి పడలేకపోతున్నాం. ఏదో ఒక వంక చేత కొన్ని వందలు వేలు ఖర్చు పెట్టి అక్కడ ఒక ప్రకటన చేయలేకపోతున్నాం. అక్కడ పౌలు గారు అంటున్నమాట, నా స్నేహితుడిని నేను కలుసుకోవటానికి, నా స్నేహితుడి దగ్గరికి నేను వెళ్ళటానికి, ఆ నిజమైన స్నేహితుడితో కలకాలం బ్రతకటానికి నేను నా సుఖాన్ని ఖర్చు పెట్టాను, నా సంపదనను ఖర్చు పెడుతూ నా ఆరోగ్యాన్ని కూడా ఖర్చు పెడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఈ అనుభవాలు పౌలు గారు అన్నాడు కనుకనే నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. ఈ పరిగెత్తే అనుభవంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: నిద్రను, ఆహారాన్ని, శరీరాన్ని, ఇచ్ఛలను సిలువ వేసుకోవాలి. అదే క్రమంలో మనం బ్రతకటానికి ఉంటే చాలు, ఆత్మలు నశించిపోతున్నాయి, ఆ ప్రేమను ప్రకటించాలి. కుటుంబాలు నశించిపోతున్నాయి, ప్రేమను ప్రకటించాలి. నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఒక బుద్ధి మాట నేర్చుకుందాం. మన కుటుంబాలు, మన గ్రామాలలో ఎన్నో ఉన్నాయి, నశించిపోతున్నారు. మీరు కష్టపడ్డది కొంత తీసి పక్కన పెట్టండి. అదేదో ఎవరికో ఇస్తే బాగుపడుతున్నాడని ఆ పేరు రాకుండా, ఆ సంఘానికి ఇస్తే వాళ్ళు బాగా ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారు అని అపోహ పడకుండా అదే డబ్బుతో మీ వాళ్ళ కొరకు ప్రయాసపడండి, మీ వాళ్ళ కొరకు వెచ్చించండి. ఆ ఆత్మలను దేవుడు గారిని దర్శించి ఆ ప్రేమ వారిలో తాకితే పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ పని చేయటానికి నడుమును కట్టండి, నడుమును కట్టండి. మనం ఏదో పరిచర్య చేసి పాట పాడి 4 మాటలు చెప్పినంత మాత్రంలో మనం స్వార్థ ప్రకటించినట్టు కాదు, అది సంఘ పరిచర్య. అతడు అంటాడు, తాను తన సంపద వ్యయపరిచాడట ప్రభువుని చేరుకోవటానికి. మూడోదిగా తను చేసిన పని ఏంటో చదివి మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు మనం చదువుతాం. సంపాదించుకొని క్రీస్తును కలుసుకొనుటకు ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక
క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతిని వాళ్ళు వీళ్ళు ప్రకటించి చెప్పినటువంటి మాటలతో పొందుకున్న నీతిని కాక క్రీస్తునందలి క్రీస్తులో ఉన్న విశ్వాసం వలనైన నీతి అతడు విశ్వాసం మూలంగా నీతిమంతుడుగా ఎలా తీర్చబడ్డాడో ఆ నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఆయన లాగా కనపడాలనే ఆశతో ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. చూడండి, మరొక మాట ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తులో ఆ బహుమానం పొందుకోవాలి, అతని కాన్సెప్ట్ అది, అతని ఆశ అది, అతని దర్శనం అది. దాన్ని పొందుకోవటానికి నేను బైబిల్ ద్వారా ప్రకటనల ద్వారా చదివిన దాన్ని బట్టి నేను పొందుకున్నటువంటి జ్ఞానం కాదు, కానీ దేవుడు క్రీస్తుకు ఏ నీతితో కూడిన జ్ఞానం అనుగ్రహించాడో ఆ జ్ఞానము సంపాదించుకొనుటకు క్రీస్తుతో శ్రమ పడాలని ఇష్టపడ్డాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆనందం దొక్కున్న మాట అండి. క్రీస్తులాగా మారటానికి ఒక మాదిరిని చూపిస్తున్నాడు. నేర్చుకున్న అనుభవం కాదు, కానీ క్రీస్తులో అనుభవం ఎలా ఉంది? ఆయన దెబ్బలు తింటున్నప్పుడు, మాట పడుతున్నప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన నిలబడిన విధానం, ఆయన అనుభవించిన అనుభవం, అది పొందుకోవాలని అతను ఇష్టపడుతున్నాడట. ఎందుకని? ఆ స్నేహితుడిని కలుసుకోవటానికి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చనిపోయిన తర్వాత ఎలా పునరుత్థానుడై లేచాడో ఆ బలము పొందుకొను నిమిత్తం ఆయనలో అగుపడాలని. ఆ మాటలు ఒక్కొక్కటిగా చదవండి. ఆయనలో కనపడాలని, ఆయనని సంపాదించుకోవాలని. ఆయన ప్రాణమును కాదు కదా, సమస్తాన్ని త్యాగం చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటించే వారికే పరలోకమైతే వినేవారికి ఏదో మీరే ఆలోచించండి. చాలామంది అనుకుంటారు ఈ మాటలన్నీ కూడా సేవకులకి మనల్ని ఆశీర్వదించాడు దేవుడు, మనం ఇక్కడనే హాయిగా ఇల్లు కట్టుకొని బంగారాలు సంపాదించుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఉందాం అనుకుంటాం. కాదు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నమ్మాడు మనల్ని. ఇదిగో ఒక భక్తుడు నిజమైన స్నేహం చేసిన వాడు తన కొరకు బ్రతకటానికి ఇష్టపడ్డాడు. అతడు అంటున్నాడు, నేను నా స్నేహితుడిని కలుసుకోవటానికి నేను ఎక్కడ ఆగట్లేదు, పరిగెత్తుతున్నాను. నన్ను ఆపే శక్తులు ఏవేంటో చెప్పాడు అక్కడ. దుష్టుడు ఆపుతాడు, అపహాస్యకుడు ఆపుతాడు, ఎవడో నిలబెడతాడు. నేను ఎక్కడ ఆగదలుచుకోలేదు, క్రీస్తులో ఉన్న ఆ బహుమానం పొందుకోవటానికి వెళ్తున్నా అని చెప్తూ ఆయన ఎలాగైతే బ్రతికాడో, ఎలా శ్రమ పడ్డాడో అవన్నీ స్వయాన అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు సంఘానికి ఆ మనసు కావాలి. అది లేకపోతే మనం క్రీస్తుని చేరలేము, అది లేకపోతే క్రీస్తుని మనం అందుకోలేము. కనుక ప్రియమైన వాళ్ళరా, రాకడ సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉంటున్నాం కనుక ఆ అనుభవాన్ని సంపాదించుకున్నట్టుగా ముందుకు సాగిపోతాం. దావీదు మహారాజు అంటాడు, త్రుళ్ళి పడుతున్న తన హృదయముతో, తన ప్రాణముతో, నా ప్రాణమా నీ వేళ తొందరపడుతున్నావు, చాలు తొందరపడ్డ కాడికి, నన్ను నష్టపరిచిన కాడికి, నన్ను అరణ్యం పాలు చేసిన కాడికి, నన్ను అనేకమైన దుఃఖకరమైన మార్గంలో నడిపిన కాడికి చాలు ప్రాణమా, ఇక నువ్వు మౌనంగా ఉండు, ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ప్రాణాన్ని గద్దించి మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు. అందుకే ప్రాణాన్ని ఎప్పుడు కృతజ్ఞతతో నింపుతాడు దావీదు. అందుకే నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. ఆయన ఏదో పరిచయం చేసినందుకు కాదు, హృదయాన్ని దేవుని కృతజ్ఞతతో నింపాడు వాడట. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన మేలును మర్చిపోకు. ఎప్పుడు ప్రాణాన్ని బోధించేవాడు, ప్రాణానికి
నువ్వు బయటికి వెళ్ళి వచ్చావా, నిన్ను కాపాడాడు, ప్రాణమా తొందరపడకు, కృతజ్ఞత కలిగి ఉండు. ప్రాణానికి బోధించేవాడు. కనుక ప్రియమైన వారలారా, నీ సుఖభోగాలు ఆయన పరుగు నాపుతాయి. త్యాగం చెయ్యలేని మనస్సు పరుగు నాపుతుంది.